ఇందాపూర్కు హెరిటేజ్కు ఉన్న సంబంధం, హెరిటేజ్కు బోలేబాబాకు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమని టీడీపీ నేతలు బయట మాట్లాడుతున్నారు, కానీ సభలో మాత్రం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 3 రోజుల నుంచి వాయిదా తీర్మానం ఇస్తున్నామని, చర్చ పెడితే ఇందాపూర్ వెనుక ఉన్న గుట్టు బయట పెడతామన్నారు వరదు కళ్యాణి. కేసులు గారు అవ్వచ్చు, అలాగే అనిత గారు అవ్వచ్చు, చర్చకు సిద్ధమని బయట మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ ప్రాసెస్ ప్రకారం మా కౌన్సిల్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకు వీళ్ళు చర్చకు భయపడుతున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ వారికి భక్తులు సమర్పించిన డబ్బులను కూడా దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజ్ అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్ సంస్థకి 658 రూపాయలకి నెయ్యి కట్టబెట్టారు. 1,00,000 కేజీలు నెయ్యి కట్టబెట్టారు అంటే ఎంత దారుణమైన విషయం. 3 రోజులుగా మేము ఎంతగానో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాయిదా తీర్మానం పెడుతూ ఉన్నాము. చర్చకు ఒప్పుకోండి, ఇంకా వీటి వెనక ఉన్న నిజాలు, వీటి వెనక ఉన్న గుట్టుని మేము బయట పెడతాము సభలో అని చెప్తే వాళ్ళు ఒప్పుకోని పరిస్థితి. ఎంత భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాము. ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ కంపెనీ అని ఉంది, అది చూపించడం జరిగింది. సో హెరిటేజ్ కి అనుబంధ సంస్థ ఇందాపూర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేమిది చెప్పడం కాదు, హెరిటేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లోనే భువనేశ్వరి గారి ఫోటోతో సహా పెట్టి మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇందాపూర్ కంపెనీలో అనేసి స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. చెన్నాయుడు గారు అవ్వచ్చు, కేసులు గారు